మీరు ఇప్పుడు ఎన్పిఎస్లో 12% వస్తుంది అన్నారు కదా, 13 ఇయర్స్ నుంచి కంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, మరి మీకు అంత వస్తుందా? వస్తుంది సార్, చూపించాలి. ఓకే, చూపించండి. లైవ్ ప్రూఫ్ అనమాట. నాకు తెలిసి తెలుగులో ఎవరు అంటే ఇలా ఎక్సెల్ షీట్లో క్యాలిక్యులేషన్ ఇచ్చి ఆ తర్వాత లైవ్ ప్రూఫ్ చూపించిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. ఇంతకుముందు వీడియోలో మనము యూపీఎస్ గురించి తెలుసుకున్నాం, అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి. ఈ వీడియోలో ఏంటంటే ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ మరియు యూపీఎస్ ఈ రెండింటి మధ్య తేడాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఏంటంటే విత్ క్యాలిక్యులేషన్స్, అంటే మీరు ఎక్సెల్ షీట్లో విత్ క్యాలిక్యులేషన్స్ సహా తెలుసుకుందాం. అదే రకంగా ఇప్పుడు ఆల్రెడీ మన బాలస్వామి గారు ఆల్రెడీ 13 సంవత్సరాలుగా ఎన్పిఎస్లో కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి, అంటే సర్వీస్ ఉంది కాబట్టి దాంట్లో రిటర్న్స్ ఎంత వస్తుంది అంటే ఎక్స్ఐఆర్ఆర్ ఎంత అనేది కూడా లైవ్లో అంటే మీకు ఆయన అకౌంట్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ మీకు చూపిస్తారు. సో ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. అండ్ ఎన్పిఎస్ ఆల్రెడీ మనము ఇది ఫోర్స్లో ఉంది. అండ్ రీసెంట్గా మనకు గవర్నమెంట్ అనేది గెజెట్ నోటిఫికేషన్ తెచ్చి యూపీఎస్ సిస్టమ్ తెచ్చింది. యూపీఎస్ స్కీమ్ ఏంటంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇందులో ఏంటంటే డ్యూయల్ బెనిఫిట్ సిస్టము. అండ్ ఎన్పిఎస్ అంటే కంట్రిబ్యూటరీ బెనిఫిట్. కంట్రిబ్యూటరీ బెనిఫిట్ అంటే మనం ఎంతైతే మనం అందులో సేవ్ చేస్తున్నామో ఈక్వల్గా రిటర్న్ వస్తుంది. అండ్ ఇందులో కొన్ని ఎన్పిఎస్లో చేసినప్పుడు దానికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్ ఉంటాయి. మనం ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ ఏంటంటే 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ కంట్రిబ్యూట్ చేస్తుంటాడు. అందులో ఎంతైతే ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేస్తాడో అందులో 50,000 రూపీస్ వరకు ట్యాక్స్ అనేది ఎగ్జెంప్ట్ అవుతుంది టాక్సబుల్ ఇన్కమ్ నుంచి, యాజ్ పర్ సెక్షన్ 80CCD 1B ప్రకారం. ఓకేనా. అండ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్లో 14% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ, ఇది యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రిజీమ్ ప్రకారము. ఇందులో మనము ఎంతైతే మన కంపెనీ లేకుంటే గవర్నమెంట్ కానీ కంట్రిబ్యూట్ చేస్తుందో అప్ టు 7.5 lakhs వరకు ట్యాక్స్ అనేది ఎగ్జెంప్ట్ అవుతుంది. కాబట్టి ఇది రెండు వైపులా, అంటే ఎంప్లాయీ నుంచి ఏమో 50,000 రూపీస్, ఎంప్లాయర్ నుంచి ఏమో 7.5 lakhs, అంటే ఆల్మోస్ట్ లైక్ 8 lakhs వరకు. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయర్ అంటే ఎన్పిఎస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ ఎలిజిబుల్, అన్ని గవర్నమెంట్స్. అంటే ఇప్పుడు ఈ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ కూడా ఉందా? అందరికీ, అంటే కొంచెం ఆ గవర్నమెంట్స్ కొంచెం తేడా ఉంటాయి కదా, అవి కూడా ఉంది అందరికీ. అంటే ప్రతి స్టేట్కు ఎన్పిఎస్ అనేది ఉంది. యూపీఎస్ మాత్రం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. అంటే ఇది స్టార్టింగ్ లెవెల్ కదా సార్, స్టార్టింగ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఈ ఎన్పిఎస్ స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు అన్నిటికీ ఇవే రూల్సా? ఇవే రూల్స్ వర్తిస్తాయి. ఓకే. ఇదేంటంటే యూపీఎస్ రీసెంట్గా మనకు వచ్చింది. ఇది బై డిఫాల్ట్ స్కీమ్. మనం 1/4/2025 జాయిన్ అవుతారు ఎంప్లాయీస్, వాళ్ళకు డిఫాల్ట్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇందులో ఏంటంటే ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ, ఇందులో కూడా సేమ్ ఉంటుంది. ఓకే. ఎన్పిఎస్లో ఇందులో 18.5% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ, ఇది ఎంప్లాయర్ కంపెనీ. ఇందులో 10% ఏమో యూపీఎస్ కార్పస్కి వెళ్తుంది. ఇదేంటంటే మనకు రిటర్న్ మనకు ట్యాక్స్ ఫ్రీ ఇవ్వడానికి. అండ్ ఇదేమో పూల్డ్ కార్పస్ అంటే మనకి పెన్షన్ పర్పస్. ఓకేనా సార్. ఇందులో మనము డ్యూరింగ్ ద ఇనిషియల్ స్టేజ్ మనం కంట్రిబ్యూట్ చేసినప్పుడు దీనికి ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు, అంటే ఎందుకంటే ఇది స్టార్ట్ అని కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్, ఇందులో ఎన్పిఎస్లో మనకు ఆటో చాయిస్ ఉంటుంది, యాక్టివ్ చాయిస్ ఉంటుంది. ఆటో చాయిస్ అంటే లైఫ్ సైకిల్, అంటే యాజ్ పర్ మనము సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మన ఏజ్ పెరుగుతూ ఉంటే ఈక్విటీ నుంచి ఎక్స్పోజర్ తగ్గించి కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్కి ఇంక్రీజ్ చేసుకుంటే చేస్తూ ఉంటారు. ఓకే. ఇందులో మనకు ఎల్సీ అంటే లైఫ్ సైకిల్ 25, ఇది లైఫ్ సైకిల్ 20, లైఫ్ సైకిల్ 50, లైఫ్ సైకిల్ 75. 25 అంటే కన్సర్వేటివ్, అంటే లీస్ట్ అలొకేషన్ టు ఈక్విటీ అంటే 25% ఈక్విటీ, రిమైనింగ్ 75% కార్పొరేట్ బాండ్స్ ప్లస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకే. అండ్ 50% అనేది మోడరేట్. ఓకే. 50% ఈక్విటీకి వెళ్తుంది, రిమైనింగ్ 50% అనేది గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్. ఓకే. అండ్ ఎల్సీ 50 అంటే 75% ఈక్విటీకి వెళ్తుంది, రిమైనింగ్ 25 అనేది కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ వెళ్తుంది. 70% ఈక్విటీ అగ్రెసివ్ ఆప్షన్. ఓకే. ఏంటంటే ఇది టైంతో పాటు ఈక్విటీ తగ్గించుకుంటూ కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్కు ఇంక్రీజ్ చేసుకుంటూ. ఓకే. ఎందుకంటే ఇది రిస్క్ పెరుగుతుంది కాబట్టి అక్కడ రిస్క్ తగ్గిస్తూ ఉంటారు. ఏజ్ పెరుగుతుంది కాబట్టి మనకు రిటైర్మెంట్ అయ్యే టైంకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తగ్గిస్తూ ఉంటారు ఈక్విటీ. ఓకే. అండ్ యాక్టివ్ చాయిస్ అంటే ఇది ఎంప్లాయీ ఇష్టం ఉన్నట్టు కంట్రిబ్యూట్ అలొకేషన్ చేసుకోవచ్చు. ఓకే. యాక్టివ్ చాయిస్ సపోజ్ అగ్రెసివ్ అంటే ఈక్విటీకి 75%, అండ్ రిమైనింగ్ వాటికి 25% కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్కు. ఓకే. మోడరేట్ అంటే 50%. ఓకే. అండ్ కన్సర్వేటివ్ 25%. ఇప్పుడు తీసుకుంది అదే కదా సార్, ఇది ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సిస్టమ్ రివైజ్ సిస్టమ్ డిక్రీజ్ చేస్తుంటుంది. ఇక్కడ మనకి యాక్టివ్ అంటే మనం ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంప్లాయీ ఇన్పుట్ అవసరం లేదు, ఇక్కడ ఎంప్లాయీ ఇన్పుట్ అవసరం. ఒకసారి నువ్వు యాక్టివ్ సెలెక్ట్ చేసుకుంటే నీ ఇష్టం ఉన్నట్టుగా అది చేంజ్ చేయాలి. ఒకసారి నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత చేంజ్ చేసిన తర్వాత అది ఫ్రీజ్ అయిపోతుంది.
ఒకవేళ మనం తర్వాత చేంజ్ చేసుకోవాలంటే మనకు ఇయర్గా 3 టైమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని అందుకనే యాక్టివ్ అనమాట. ఓకే, చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చేంజ్ చేసుకొని మనము దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైతే మన పెన్షన్ ఫండ్ మేనేజ్ చేస్తారో, మ్యూచువల్ ఫండ్ మరి పెన్షన్ ఫండ్ మేనేజర్ సపోజ్ ఎల్ఐసి కానీ, లేకపోతే ఎస్బీఐ కానీ, ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ, మనం ఆ పెన్షన్ ఫండ్ మేనేజర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇయర్లీ వన్స్ ఫండ్ మేనేజర్ మనం మ్యూచువల్ ఫండ్స్ లో చేసినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇయర్లీ ఏమో 3 టైమ్స్ ఏమో మనం అలొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు, 1 టైం మన ఫండ్ మేనేజర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. అండ్ ఇక్కడ మ్యాక్సిమం రిటర్న్ వచ్చేసింది అంటే మనకు ఒకవేళ ఎక్స్పోజర్ అనేది ఈక్విటీకి ఎక్కువ ఇస్తే మనకు మ్యాక్సిమం మనకు ఇండెక్స్ రిటర్న్ వచ్చి చాలా ఉంటుంది. నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ యావరేజ్ రిటర్న్ మనకు 12 to 13% వస్తుంది. కాబట్టి ఇందులో కూడా మ్యాక్సిమం అంటే ఇండెక్స్కి సమానంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే నువ్వు ఎవ్రీ మంత్ అలొకేషన్ చేస్తామంటే జస్ట్ లైక్ ఎస్ఐపి. ఇప్పుడు మీరు ఆల్రెడీ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఏమనుకుంటాం అంటే మినిమం మీరు 7 years 8 years పెట్టాలని చెప్తుంటాం. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో 13 yearsగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీది ఏంటి అనేది మీరు చూపిస్తారు కదా, ఇప్పుడు చూద్దాం అది ఎంత అనేది, ఎంత రిటర్న్స్ వస్తుంది. ఓకే, ఓకే. అండ్ యూపీఎస్లో యాక్టివ్ ఛార్జ్ ఉండదు. అంటే మనకి ఇష్టం ఉన్నట్టు అక్కడ మనకు ఇన్పుట్ చేయడానికి రాదు. ఆటో ఛార్జ్ ఉంటుంది. ఆటో ఛార్జ్ అంటే ఎల్సీ 25 అంటే 25% ఉంటుంది, మనం ఈక్విటీకి ఇచ్చుకోవాలి. ఎల్సీ 50 అంటే మనము 50% అనేది మనం అక్కడ ఈక్విటీకి ఇచ్చుకోవాలి. ఓకే. అండ్ అగ్రెసివ్ అంటూ లేదు ఇక్కడ. మిగిలినంతా అదే కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ బాండ్స్. ఓకే. ఇక్కడ ఏంటంటే మనకి ఎంప్లాయీకి ఛాన్స్ ఏంటో ఏముండదు మనం చేంజ్ చేసుకోవడానికి అగ్రెసివ్గా అని. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం రిటర్న్ వచ్చేసి 9% వరకు వచ్చి 9% వస్తుంది దీంట్లో. ఓకే, ఓకే. ఎన్పిఎస్లో కానీ యూపీఎస్లో కానీ కంట్రిబ్యూట్ చేసినప్పుడు మనము యాజ్ పర్ మన సెలక్షన్ ప్రకారము అందులో రిటర్న్ జనరేట్ అవుతుంది. ఆ రిటర్న్ జనరేట్ అయిన తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 మనం రిటైర్మెంట్ అయినప్పుడు ఎన్పిఎస్లో అండ్ యూపీఎస్లో ఎలా వస్తుందో చూస్తాం ఫ్రెండ్స్. అండ్ కార్పస్ జనరేట్ అయినప్పుడు ఇందులో 60% అనేది ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్ ఎన్పిఎస్లో, అండ్ 40% అనేది మనము యాన్యుటీ అంటే మన పెన్షన్ కోసం మనం ప్లాన్ కొనుక్కోవాలి. మనం ఈ ప్లాన్ కొనడం అనేది మన చేతిలో ఉంటుంది. మనకు వచ్చి ఉన్న కార్పస్ను మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే మనకు రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చే కార్పస్ను మనకు ప్లాన్ ఉన్నప్పుడు మనకు అమౌంట్ బ్యాక్ రావాలా వద్దా, దాని ఆర్ఓ పెట్టారు రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. అది మీరు ఎక్సెల్ షీట్లో చెప్తారు కదా. ఎంత పర్చేస్ ప్రైస్, నాన్ రిటర్న్ పర్చేస్ ప్రైస్ అంటే యాన్యుటీ రేట్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల మన పెన్షన్ ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకు రావాలి, మన స్పౌస్కి రావాలి. అండ్ రిమైనింగ్ ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మన నామినీకి రావాలంటే కూడా మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ పెన్షన్ ప్లాన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం అనుకూలంగా. ఓకేనా సార్. అండ్ ఇందులో యూపీఎస్లో మాత్రం ఇది ఫార్ములా బేస్డ్. మనకు ఇందులో మన కంట్రోల్ ఏమి ఉండదు. యాజ్ పర్ ఫార్ములా ప్రకారం ఉంటుంది. అంటే 1/10 బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ ఎల్ అంటే నెంబర్ ఆఫ్ 6 months పీరియడ్ కంప్లీటెడ్. అంటే ఎల్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 2. అండ్ పెన్షన్ ఏంటంటే 1/2 ఆఫ్ బేసిక్ ఇంటూ Q/300. క్యూ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్. ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో మనం యూపీఎస్ గురించి చేసిన వీడియోలో దీనికి విత్ క్యాలిక్యులేషన్తో సహా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఎక్సెల్ షీట్లో కూడా మళ్ళీ చూపిస్తారు. Q/300 అనేది 1. ఒకవేళ 1 కానీ <1 కానీ ఒకవేళ 25 years అయితే అది Q అనేది 300 వస్తుంది. కాబట్టి అప్పుడు Q/300 అంటే 1 అవుతుంది. 25 into 12 = 300 అవుతుంది. కాబట్టి 300/300 1 అవుతుంది. కాబట్టి సో 1 కానీ ఈ 1 కంటే ఈక్వల్ కానీ మాత్రమే వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. ఒకవేళ 25 years ఉంటే అతనికి 1/2 బేసిక్ వస్తుంది. 30 ఉన్న సేమ్ 1/2 వస్తుంది. కానీ 25 years కన్నా తక్కువ ఉంటే అతనికి <1/2 బేసిక్ వచ్చేసి. ఓకే, ఓకే. ఇప్పుడు రియల్ ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. ఒకటి కంపారిజన్ చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇయర్ వైజ్ అంటే మనం ఒక ఎంప్లాయీ స్టార్టింగ్లో ఒక 15,000 బేసిక్ ఉన్నప్పుడు అతను ఒక 30 years సర్వీస్ చేస్తే అతని యొక్క బేసిక్ పే ఎలా రివైజ్ అవుతుంది, అతనికి డిఏ ఎలా వస్తుందని ఒక డీటెయిల్ ఎక్సెల్ షీట్ చూపించాను ఫ్రెండ్స్. సపోజ్ ఫస్ట్ ఇయర్ అతను బేసిక్ వచ్చేసి 15,000, అట్లా ఇయర్లీ బేసిక్ ఎంత అవుతుంది అంటే 1.8 lakh అవుతుంది. ఒకవేళ అతనికి పర్ మంత్ 6% అంటే అతను మంత్లీ 900 రూపీస్ ఉంటుంది. అట్లా ఇయర్లీ డిఏ ఎంత ఉంటే 10,800 రూపీస్. ఇలా మనకు కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్. ఇందులో ఇది ఎంప్లాయీ యొక్క కంట్రిబ్యూషన్ అంటే ఇయర్లీ 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ అంటే బేసిక్ ప్లస్ డిఏ వీటికి 10% అంటే 45,792 ఫస్ట్ ఇయర్లో. అలా సెకండ్ ఇయర్లో అతనికి 3% ఇంక్రిమెంట్ అవుతుంది. 3% ఇంక్రిమెంట్ ఉండి అతనికి సేమ్ ఈక్వలెంట్ ఇక్కడ కూడా పెరుగుకుంటూ పోతుంది. ఓకేనా సార్. ఇలా అయినప్పుడు ఎంప్లాయీకి జనరల్గా ఏముంటుంది అంటే ప్రతి 10 yearsకి ఒకసారి అతనికి పే రివైజ్ అవుతుంది. అతనికి పే రివైజ్ అయినప్పుడు కూడా అది కూడా ఇందులో అకామిడేట్ చేశాను. ఇది ఎక్కడ చూపిస్తుందంటే సపోజ్ 10 yearలో అతనికి బేసిక్ ఎంత ఉంది 19,572. ఓకేనా సార్. 11th yearలో అతనికి పే రివైజ్ అవుతుంది. అతని బేసిక్ ఎంత అవుతుంది 31,000 అవుతుంది. అంటే
నియర్ టు 1.5 ఆల్మోస్ట్ డబుల్. నియర్ టు 1.5 టైమ్స్. ఓకే 1.5 టైమ్స్ అనుకోండి. ఇది ఈక్వలెంట్గా ఇక్కడ కూడా మనకు ఎప్పుడైతే పే రివైజ్ స్టార్ట్ అవుతుందో మళ్ళీ డిఏ అనేది మళ్ళీ తక్కువ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది Start 6 అవుతుంది. నుంచి. ఓకే ఓకే ఓకే. అంటే అలా అదే సేమ్ కూడా అదే 90,000 ఉన్నది అతనికి స్టార్టింగ్లో తక్కువ కనపడుతుంది. అలా మనకు సర్వీస్ అంటే డేస్ పెరిగిన కొద్దీ మనకు డిఏ పెరుగుకుంటూ అవుతుంది. మళ్ళీ ఒక 20 years తర్వాత మళ్ళీ అతనికి బేసిక్ అనేది పెరుగుతుంది 21st ఇయర్లో. 21st ఇయర్లో Okay. 40 నుంచి 65,000 పర్ మంత్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ డిఎస్ స్టార్ట్ అయింది. డిఏ స్టార్ట్ అయింది. ఓకే. ఓకే సార్, ఇలా ఈ విధంగా మనకు ప్రతి ఇయర్లో ప్లస్ ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్. ఎంత కంట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఓన్లీ ఎంప్లాయర్ రెండు ఇద్దరు ఎంప్లాయీ ఓన్లీ ఎంప్లాయీ. అలా దానికి మొత్తం అతను చేసిన కంట్రిబ్యూషన్ వచ్చేసి 27,63,521 రూపీస్ అతని కంట్రిబ్యూషన్. ఇదేంటంటే ఇందులో నేను ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ యాడ్ చేసుకోలేదు, ఇది ఓన్లీ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్తోనే జస్ట్ రఫ్ క్యాలిక్యులేషన్ చేసిన. ఏంటంటే అతను చేసిన అమౌంట్ వచ్చేసి 27.60 lakhs. అతను ఒకవేళ అతను మార్కెట్ గురించి ఐడియా ఉంటే అగ్రెసివ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అతనికి ఎంత రావచ్చు రిటర్న్ 12%. అండ్ టోటల్ కార్పస్ ఎక్స్పెక్టెడ్ కార్పస్ ఇన్ ఎన్పిఎస్ వచ్చేసి 1.77 crore వస్తుంది. ఇప్పుడు మీరు కార్పస్ అన్నప్పుడు ఇంకా అన్ని తీసుకున్నారు, ఎంప్లాయర్ అన్ని. సో ఓవరాల్గా ఒక ఎంప్లాయీ 30 years పని చేస్తే అతని శాలరీ ఇంత ఉంటే ఇంత కంట్రిబ్యూట్ చేస్తే అతని కంట్రిబ్యూషన్, సో టోటల్ కార్పస్ వచ్చేసి మనకు 1.77 crore వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మనకు ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్ వచ్చేసి 60% అనేది ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్. అది వచ్చేసి 1.02 crores వస్తుంది. అంటే 1 crore 6 lakhs 6,20,000. ఓకే, అది ట్యాక్స్ ఫ్రీ లంసం ఒకేసారి చేతికి వచ్చింది. ఓకే. ఒకవేళ రిమైనింగ్ 40% అనేది అతను యాన్యుటీ బై చేయాలి, అంటే పెన్షన్ పర్పస్, అంటే 70,80,000. ఓకే. ఒకవేళ అతను సెలెక్ట్ చేసుకున్న యాన్యుటీ రేట్ వచ్చేసి అంటే అప్పుడున్న రేట్ అంటే అప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారము ఎకానమిక్ కండిషన్స్ ప్రకారం ఒకవేళ 6% వస్తే అతనికి ఈ 70 crore పైన వచ్చే 6% 70 lakhs పైన వచ్చేసి అతనికి 35,400 వస్తుంది పర్ మంత్ పెన్షన్. ఓకే ఓకే ఓకేనా సార్. అండ్ ఇట్ ఈ సేమ్ టైం అక్కడ 1 crore ఇది దీన్ని మనం ఎఫ్డి చేస్తే 6%. అచ్చా, దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎఫ్డి చేస్తే చేస్తే అతనికి మంత్లీ వచ్చేసి 53,000 వస్తుంది, 53,100. ఓకే. అంటే అది గ్యారంటీ సేఫ్టీయే, ఇది సేఫ్టీ. సో రెండు కలిపితే 88,500 వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ. ఓకే. మనం ఇప్పుడు యూపీఎస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ప్రతి ఇయర్ మనం ఎంత కంట్రిబ్యూట్ చేసినాం, మనం ఎన్పిఎస్తో పోల్చుకుంటే ఇక్కడ 4.5% ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 45,792 ఉంటే ఇక్కడ 54,378. ఇదేంటంటే 24%, ఇది 28.5%. ఓకేనా. ఇది ఇయర్లీ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ యూపీఎస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్పిఎస్లో ఏంటంటే మనకు అనుకూలంగా ఒకవేళ మనకు స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉండి ఈక్విటీ గురించి ఐడియా ఉంటే మనం అగ్రెసివ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 75% ఈక్విటీ అండ్ రిమైనింగ్ అమౌంట్ అనేది మన కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ అలొకేట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎన్పిఎస్లో కొత్తది కూడా వచ్చింది కదా సార్. ఎన్పిఎస్ అంటే ఒకవేళ రీసెంట్గా వచ్చింది అంటే అది 100% మనం 100% ఈక్విటీ చేసుకోవచ్చు. అది మన కన్విక్షన్ ప్రకారము. ఓకే. అండ్ ఈ విధంగా నేను ఏంటంటే ఫైనల్ క్యాలిక్యులేషన్ కూడా చేశాను. ఇందులో మనకి ఎంత కార్పస్ జనరేట్ కావచ్చు, అండ్ మనకి ఎంత ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్ తీసుకోవచ్చు, అండ్ మనకి ఎంత యాన్యుటీ ప్లాన్ మనం ఎలాంటి ప్లాన్ కొంటే బాగుంటుంది, అండ్ మనకి ఎంత పెన్షన్ రావచ్చు అనేది చెప్తా ఫ్రెండ్స్. ఓకే. అండ్ అదేవిధంగా యూపీఎస్లో మొత్తం కంట్రిబ్యూషన్ అమౌంట్ వచ్చేసి 32.81 lakhs. అదే మన ఎన్పిఎస్తో పోల్చుకు 27.60 lakhs. మనం నా ఎన్పిఎస్ కంటే యూపీఎస్లో ఎంత కంట్రిబ్యూట్ ఎందుకు చేస్తాం అంటే 4.5% అనేది ఎక్కువ ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి మనం అందులో ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇందులో వచ్చేసి మనం అగ్రెసివ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ లేదు. కాబట్టి మనం మ్యాక్సిమం మోడరేటే సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇందులో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 9%. అండ్ అందులో మనం ఎక్స్పెక్టెడ్ కార్పస్ ఇన్ యూపీఎస్ వచ్చేసి 1.26 crore. కానీ ఇక్కడ మనకు జనరేట్ అయిన కార్పస్ పైన మనకు ఎటువంటి రైట్స్ ఉండవు. ఎందుకనంటే మనకు ఎక్స్పెక్టెడ్ లంసమ్ ట్యాక్స్ ఫ్రీ లంసమ్ కానీ లేకుంటే మనకు పెన్షన్ కానీ యాజ్ పర్ ఫార్ములా ప్రకారం వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్ ఎంత వస్తుందంటే మనకు సేమ్ ఇంతకుముందు ఫార్ములా చెప్పాను, 1/10 ఆఫ్ బేసిక్ ఇంటూ డిఏ, బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ ఎల్ అంటే నెంబర్ ఆఫ్ 6 months పీరియడ్ కంప్లీటెడ్. కాబట్టి జస్ట్ 8 lakhs 18,856 అంతే. అక్కడ 10 lakhs, ఇక్కడ సారీ 1 crore. ఇక్కడ 8 lakhs. ఇక్కడ పెన్షన్ వచ్చేసి మనకు ఫార్ములా ప్రకారం ఏంటంటే 1/2 ఆఫ్ బేసిక్ ఇంటూ Q/300. కాబట్టి మన లాస్ట్ బేసిక్ ఎంత ఉందో అందులో మ్యాక్సిమం వచ్చేసి ఎంత ఉండాలంటే
1/2 ఆఫ్ మనకు 1/2 ఆఫ్ బేసిక్ మాక్సిమం వచ్చే బేసిక్ ఇక్కడ బేసిక్ చెప్పిన కదా సార్ ఎంత మనకు అవునవును 85,000 అందులో 1/2 మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకేనా సార్. అండ్ ఒకవేళ మనం ఆ ట్యాక్స్ ఫ్రీ తీసుకున్న అమౌంట్ అనేది మనం ఎఫ్డి చేసుకుంటే 6%, కాబట్టి మనకి పర్ మంత్ 4,000 రూపీస్ వస్తుంది, 4,100 యావరేజ్గా. అండ్ ఇప్పుడు ఈ పెన్షన్ 42,649 వస్తుంది పెన్షన్ ఫండ్ నుంచి. పెన్షన్ ఇప్పుడు దీన్ని ఎఫ్డి చేసి ఇంత వస్తుంది అంటారా? వస్తుంది ఇది పర్ మంత్. సో టోటల్ పెన్షన్ వచ్చేసి మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 46,743 రూపీస్ ఉంది మొత్తం రెండు కలిపి. దాంట్లో 88,000 అంటే నియర్లీ డబల్. అంటే దాంట్లోనే ఎక్కువ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది సార్ అంటే ఇక్కడ మనం అగ్రెసివ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనకు రిటర్న్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్ మీరు ఇప్పుడు ఎన్పిఎస్లో 12% వస్తుంది అన్నారు కదా, మీది ఉంది కదా, మీరు ఆల్రెడీ 13 years నుంచి కంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, మరి మీకు అంత వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. నేను చూపించాలి, చూపిస్తాను. ఒకటిసారి నేను ఎట్లా సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఎందుకంటే నాకు స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉంది కాబట్టి నేను అగ్రెసివ్ సెలెక్షన్ చేసుకున్నా. అగ్రెసివ్ లేదంటే నేను ఈక్విటీ వచ్చేసి నా పెన్షన్ ఫండ్ మేనేజర్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్ మేనేజర్. ఓకే. అందులో ఈక్విటీ వచ్చేసి అంటే ఇప్పుడు ఇది మీ అకౌంట్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ సార్? నా స్క్రీన్ షాట్. ఓకే. అండ్ ఈక్విటీలో వచ్చేసి 75% ఇది అగ్రెసివ్. అండ్ కార్పొరేట్ బాండ్స్లో వచ్చేసి 10%. అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీలో వచ్చేసి 15%. టోటల్ ఎంత? 100%. కాబట్టి నేను లాస్ట్ ఒక 13 years అంటే ఇప్పుడు ఇది మీరు అగ్రెసివ్లో ఉన్నారు? అగ్రెసివ్ అంతే కదా సార్? అగ్రెసివ్. ఓకే. కాబట్టి నేను టోటల్ నా కంట్రిబ్యూషన్ వచ్చేసి 45.97 lakhs. ఓకేనా. ఇది మీరు కంట్రిబ్యూట్ చేసింది? నేను మీరు ప్లస్ ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేసింది ఇంత 46 lakhs నియర్ బై. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనుకోండి సపోజ్. సో దాని వాల్యూ వచ్చేసి 75 lakhs. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే 75 lakhs వాల్యూ ఉంది దాన్ని. అంటే విత్ రిటర్న్స్ అంటే ఆల్మోస్ట్ 30 lakhs ప్లస్లో ఉన్నారు మీరు ఇక్కడ డేట్ రిటర్న్స్లో. డేట్ కూడా ఉంది ఇక్కడ, September 27. ఓకే. అంటే ఇవాళ డేటు మనం షూట్ చేసిన డేటు. సో నెంబర్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్ 84 అంటే ఏంటి సార్? అది మంత్లీ 1 ఉండగా సార్, అట్లా 84 months చేసినట్టు నేను. అట్లా 84 months అంటే 12 ఏళ్ళ 12 సంవత్సరాలే. ఇంకా 12 సంవత్సరాలు 13 కాదు, 12 సంవత్సరాలకి ఇంత అయింది. ఓకే. ఇక్కడ గెయిన్ లాస్ కూడా ఇచ్చాడు సార్. గెయిన్ లాస్ 29 lakhs. అండ్ ఇది చార్జెస్. అండ్ నాకు యావరేజ్ రిటర్న్ వచ్చేసి 13.57. సో ఇది XIR 13.57. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ లైవ్ ప్రూఫ్. చాలా డౌన్ లో ఉంది, అయినప్పుడు కూడా ఇలా ఉంది. మార్కెట్ డౌన్ లో ఉంటేనే ఇది, అప్పులో ఉంటే మాత్రం 15 to 16% అవుతుంది, ఇంకా పెరిగిపోద్ది. 2-3% పెరుగుతుంది. అది లైవ్ ప్రూఫ్ అనమాట ఎంప్లాయీస్కి. అది చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, అసలు వస్తుందా రాదా అనేది. సో వాళ్ళకి ఏంటంటే ఇది లైవ్ ప్రూఫ్ అనమాట. ఓవరాల్గా చూపించాను కదా ఫ్రెండ్స్, అంటే మనం ఎన్పిఎస్ వాటి క్యాలిక్యులేషన్స్ అండ్ యూపీఎస్ క్యాలిక్యులేషన్స్. అండ్ ఓవరాల్ రిటర్న్ ఏంటంటే మనకు ఎన్పిఎస్ అనేది మోర్ బెనిఫిషియల్ ఫర్ ద లాంగ్ టర్మ్ కార్పస్ క్రియేషన్ ఫర్ ద ఎంప్లాయీస్. ఎందుకంటే మనకు ఎన్పిఎస్లో మనకు ఇష్టం ఉన్నట్టుగా మనము వాటిని అగ్రెసివ్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఫైనల్ కార్పస్ అనేది ఎంత జనరేట్ అయిందో వాటిని తీసుకోవడానికి మనకు అనేది ఒక లాజికల్ థింకింగ్ ఉంటుంది. అండ్ అదే యూపీఎస్లో మాత్రం యాజ్ పర్ ఫార్ములా ప్రకారం తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఐ థింక్ ఎన్పిఎస్ అనేది యూపీఎస్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచిది. సో మీకు ఎన్పిఎస్ యూపీఎస్ మధ్య తేడా ఏంటో అర్థమైంది అనుకుంటాను. అలాగే క్యాలిక్యులేషన్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అలాగే సార్ లైవ్ ప్రూఫ్ కూడా చూపించారు కాబట్టి అది కూడా మీకు చాలా ఈజీగా ఇప్పుడు అంటే కొత్త వరకు కూడా ఇది అర్థమైంది అనుకుంటాను. నాకు తెలిసి తెలుగులో ఎవరు అంటే ఇలా ఎక్సెల్ షీట్లో క్యాలిక్యులేషన్ ఇచ్చి ఆ తర్వాత లైవ్ ప్రూఫ్ చూపించిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన బాలస్వామి గారి ఛానల్ అయినటువంటి అద్విలికి ఫైనాన్స్ ఛానల్ కూడా మీరు ఫాలో చేస్తూ ఉండండి. ఇటువంటి కంటెంటే కాదు, చాలా మంచి కంటెంట్ ఉంది ఫైనాన్స్లో. సో అది కూడా మీరు చూస్తూ ఉండండి.